సరే, శంకర భగవత్పాదులు కారణజన్ములు, మనందరలా జన్మించినటువంటి వారు కారు. మనం దేనికోసం జన్మిస్తామంటే మనం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమును అనుభవించడం కోసమని ప్రాకృతమైనటువంటి శరీరములో ప్రవేశించి ఆ కర్మ ఫలితాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవిస్తూ ఉంటాం. శంకరుల యొక్క జీవితం అటువంటి జీవితము కాదు. వారు సాక్షాత్తుగా సదాశివుడే. కైలాసవాసి అయిన శంకరుడికి కాలటీ యందు జన్మించినటువంటి శంకరునకు అభేదం. ఇద్దరూ ఒక్కటే. స్వామి అనేకమైన అవతారములను స్వీకరిస్తాడు. పరబ్రహ్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఒక్కొక్క నాడు లోకములో రాక్షసుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది, ధర్మము ఇబ్బంది పడుతుంది. అటువంటప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చెయ్యడం కోసమని ఈశ్వరుడే అవతారమును స్వీకరించి కరచరణాదులతో కదిలి వచ్చి రాక్షస సంహారం చేస్తుంటాడు. ఒక్కొక్క నాడు లోకములో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రబోధం చెయ్యడం కోసం కూడా భగవానుడు అవతారమును స్వీకరిస్తాడు. అలా శంకర భగవానుడు స్వీకరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారములలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం ఒకటి. శంకరులు మాధవ మాసంలో జన్మించారు. ఎందుచేత అంటే చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు జన్మించారు. వైశాఖ మాసానికి మాసముల రీత్యా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉన్నది. ఇది పృథివీ సంబంధమైనటువంటి నెల. ఎందుచేత అంటే రెండు వస్తాయి ఈ సమయంలో. ఒకటి మల్లె పువ్వు వస్తుంది, రెండు మామిడి పండు వస్తుంది. మామిడి పండు అపారమైనటువంటి మాధుర్యమునకు గుర్తు, మల్లె పువ్వు అపారమైన సువాసనకు గుర్తు. శంకర భగవత్పాదులు కూడా వైశాఖ మాసమునందే అవతారమును స్వీకరించారు. వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క మాటలు కానీ, స్తోత్రములు కానీ, వారు చేసినటువంటి ప్రకరణములు కానీ, వ్యాఖ్యానములు కానీ అవి మధురాతి మధురములు. వాక్కునకు మాధుర్యము లేకపోతే అది ఆస్వాదింపబడదు. అది ఎంత గొప్ప విషయమైనా కానివ్వండి, అది చెప్పేటటువంటి వాడి మాట యందు కాఠిన్యం ఉందనుకోండి, ఆ మాట 10 మంది వినడానికి ఇష్టపడరు. ఆ మాట చాలా సరళముగా వినేటటువంటి వారి హృదయమును రంజింపచేసేటటువంటి కోమలత్వముతో మాధుర్యముతో ప్రతిపాదింపబడాలి. వాక్కునకు మాధుర్యమును కలిగి ఉండి అటువంటి వాక్కుని ప్రతిపాదించడంలో శంకరులే సాటి. అటువంటి శంకరులు వాసనతో కూడినటువంటి వాసంతికా పుష్పం అంటే మల్లె పువ్వు పుట్టేటటువంటి మాసంలోనే వారు కూడా జన్మించారు. మల్లె పువ్వులు ఈ మాసంలో విశేషంగా వస్తాయి. మల్లె పువ్వు అసుర సంధ్యాకాలంలో బాగా విచ్చుకుంటుంది. సాధారణంగా పద్మం సూర్యకిరణాలు తగలగానే ఉదయం వేళ విచ్చుకుంటుంది. మల్లె పువ్వుకున్న గమ్మత్తు ఉదయం వేళ విచ్చుకోదు. బాగా అసుర సంధ్య వేళలో అంటే ఉత్తర సంధ్య యందు చీకటి పడుతూ ఉండగా మల్లె పువ్వు బాగా విచ్చుకుని విశేషమైనటువంటి సువాసననిస్తుంది. దానికి సంధ్యాకాలము అని పేరు. సంధ్య అంటే రెండు సంకల్పముల మధ్యలో ఉన్నటువంటి, అసలు ఏ సంకల్పము లేనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి స్థితికి సంధ్య అని పేరు. అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మనం నిద్ర లేచింది మొదలు మనస్సులో నిప్పుల్లోంచి రవ్వలు పైకొచ్చినట్టు అనేక ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఆ ఆలోచనలకు ఇంకా ఎడా తెరిపి ఉండదు, అవి అలా పుట్టేస్తుంటాయి. అందుకే మనస్సు అనగా సంకల్ప వికల్ప సంఘాతము అంటారు. అసలు మన యథార్థ స్థితి ఎక్కడ ఉన్నది అంటే, రెండు సంకల్పములకు మధ్యలో ఏ సంకల్పము లేకుండా ఉన్నటువంటి కొద్దిపాటి సమయం ఏదున్నదో అది ఏ సంకల్పము లేని సమయం. ఆ సమయం మన యొక్క నిజస్వరూపం, అది ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపం సంధ్యాసమయము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అంటారు. శృతి శిరస్సు అంటే వేదముల యొక్క చిట్ట చివర ఏర్పడినటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానభాగం. జ్ఞానాత్ కేవల కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది. అందుచేత అటువంటి జ్ఞానకాండలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని ఆవిష్కరించి మోక్షము ఎప్పుడో ఎక్కడో నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు, నువ్వు సహజముగా మోక్షస్వరూపుడవో, నీవు బంధమునందున్నవాడివి కావు,
నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షమును పొంది ఉన్నావు. అది నువ్వు తెలుసుకోలేదంతే. తెలుసుకుంటే నువ్వు మోక్షమును పొందినవాడవే. శంకరుల యొక్క తర్కం సామాన్యమైనటువంటి వాదన కాదు. వారు ప్రచండ జంఝామారుతం. శంకర భగవత్పాదులు రాకముందు దేశంలో అనేకమైన వాదనలు ఉన్నాయి, రకరకాల వాదాలు. వేదంలోంచి ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాలని వాళ్ళు ప్రతిపాదన చేశారు. శంకరులు అడుగు పెట్టారు. మనకి ఒక గమ్మత్తుంది. కేరళ రాష్ట్రానికి, కాశీ పట్టణానికి, ఈ రెండిటికి భారతదేశంలో భౌగోళికంగా ఒక ప్రత్యేక స్థానం. మీరు ఒకసారి పరిశీలన చేసి చూడండి. కేరళ రాష్ట్రంలో, అంటే శంకరాచార్యుల వారి యొక్క శాపానికి ముందు మాట నేను చెప్తున్నది, శంకరాచార్యుల వారు శాపం ఇచ్చారు కేరళ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం ఇంత గొప్పదైనా రాబో కాలములో ఇక్కడ భారతదేశమునందు తత్వ ప్రచారము చేయు పీఠము ఉండకుండుగాక అని శపించారు. అందుకే కేరళలో శంకరాచార్యుల వారు పుట్టిన పీఠం లేదు, కర్ణాటకలో పీఠం. 2, ఎవరి ఇంటి వెనకాతలా కూడా సమాధులు వెలయుగాక. ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ ఎక్కువ. 2, 3, సనాతన ధర్మమై వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతమును తిరస్కరించి జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతముగా కేరళ భావింపబడుగాక. కేరళ అందుకే అలా అయిపోయింది. ఇది ఈనాటి కేరళ పరిస్థితి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్న కేరళ రాష్ట్రం శంకర భగవత్పాదులు జన్మించినప్పటి కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికా వాసనలు కేరళలో కొన్ని ఉన్నాయి. ఏవి అవి అంటే కేరళ యందు 2 ఎక్కువ. 1 కొబ్బరికాయ, 2 అరటిపండు. ఈ 2 ఎక్కువ. కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉంటే ఎందుకండి? మీరు గుళ్ళో పెడుతున్నారని ఏమిటి గుర్తు? కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో ఉంటాయి. తోటకూర గోంగూర పట్టుకున్నారంటే మీకు తెచ్చుకుంటున్నారు. కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో పట్టుకున్నారంటే దేవాలయానికి ఎడుతున్నారు. అక్కడ నంబూద్రి బ్రాహ్మణులని, ఆ బ్రాహ్మణులు విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు, అపారమైన సదాచార సంపన్నులు. అటువంటి నంబూద్రి బ్రాహ్మణులకు ఆవాస స్థానం కేరళ రాష్ట్రం. అందున కొబ్బరి బొండం, పూర్ణకుంభం, కొబ్బరికాయ మన జీవితాన్ని చెప్తుంది. అటువంటి కొబ్బరి, అరటిపండు దూర్వాసో మహర్షి యొక్క వరప్రసాదం. అందుకే తన భార్యని శపించాడు ఆయన. కదలి ఆయన భార్య పేరు. ఆ భార్యని శపించాడు. శపిస్తే ఆవిడ మరణించింది. శరీరం విడిచిపెట్టేసి బూడిదైపోయింది. మామగారు వచ్చి దెబ్బలాడాడు. అదేమిటి నా పిల్లని అలా కాల్చేసావు, నీ శాపదృష్టి చేత నీకు పిల్లనిచ్చినప్పుడే మాట ఇచ్చాను, ఎందుకు ఇలా చేశావని అంటే అప్పుడు వరం ఇచ్చారు. నా చేత నా భార్య కదలి కాల్చబడిన ఉత్తర జన్మలలో కదలీ వృక్షంగా జన్మిస్తుంది. ఇక విత్తనం వెయ్యక్కర్లా. ఒకసారి కదలీ వృక్షం అరటి చెట్టు పెడితే చెట్టు పడిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకో పిల్ల పుట్టేస్తుంది, దానికి ఇంకొక చెట్టు మొలిచేస్తుంది. ఆ కదలి ఎక్కడైనా సరే దేవతల యొక్క ఆరాధనమనందు ఉపయోగపడుతుంది. అరటి పండు లేని పూజ ఉండదు అని. అందుకే కదలికి అంత విశేషమైన ప్రఖ్యాతి. ఆ కదలీ ఫలము, నారికేళము అనగా కొబ్బరికాయ, ఈ 2 ఎక్కడెక్కువ? కేరళ రాష్ట్రం అనేది ఎక్కువ. 2వ పట్టణం దేన్ని ప్రస్తావన చేశాను నేను? కాశీ. కాశీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సరే, విశ్వేశ్వరుడి గురించి, గంగానది గురించి మీరు కాసేపు పక్కన పెట్టండి. ఆ 2 గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు. కాశీపట్టణ వైభవాన్ని, నేను చెప్తున్నటువంటి వైభవం వేరొక కోణంలో నేను దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పూర్వకాలంలో కాదు, ఇప్పుడు కూడా మీరు చూడండి. ఏమండి నేను కాశీ వెళ్ళొచ్చాను అన్నాడు అనుకోండి, చాలా సంతోషిస్తాం. 2, ఎంత చదువుకున్న మహాపండితుడు అవనివ్వండి, కాశీలో చదువుకున్నానండి నేను సంస్కృత పీఠంలో అన్నాడు అనుకోండి, అదో ప్రత్యేకత. పూర్వం ఎక్కడెక్కడ చదువుకొనివ్వండి, ఎంత చదువుకోనివ్వండి, సంస్కృతంలో ఒక స్థితికి వచ్చిన తరువాత వారణాసి పట్టణానికి వెళ్ళేవారు. పూర్వకాలం తాళపత్ర గ్రంథాలే. ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు చేతుల్లో ఉండేవి కావు. వాళ్ళు రాసిన పుస్తకాలే వాళ్ళ దగ్గర ఉండేవి కావు. జిహ్వాగ్రమనందు ఉండేది శారద, నాలుక మీద పెట్టుకునేవారు. పాండితీ ప్రకర్ష అంటే పుస్తకాలు పట్టుకుని తిరిగిన రోజులు కావవి. ఆ రోజులలో బ్రాహ్మణుడు అంటే శారదా కటాక్షం అంటే నోరి విప్పితే నాలుక మీద శారద నర్తన చెయ్యవలసిందే, అలా ఉండేవారు. అందుచేత కాశీ పట్టణాన్ని చేరుకుని అక్కడ బ్రాహ్మణులు సంవాదం చేసేవారు. ఎలా? రోజులు మాట్లాడేవారు. ఎక్కడి నుంచి? 4 జిహ్వాగ్రము నుంచి అంతే. అక్కడే సరస్వతీదేవి పలికేది. ఒక్కొక్కరికి పట్టాలు ఇచ్చేవారు. వీడు సామాన్యుడు కాడు, మహాపండితుడు, దాన్ని బట్టి పిల్లనిచ్చేవారు. వీడు ఎంత గొప్ప పండితుడో తెలుసా? కాశీ పట్టణంలో విద్వాంసులు వీడిని సత్కరించారు, పట్టా ఇచ్చారని చెప్పేవారు.
కాశీపట్టణం భారతదేశంలో సరస్వతీ కటాక్షాన్ని పొందిన వాళ్ళకి ధృవీకరణ పట్టణములు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైన ప్రదేశము. అటువంటి పట్టణం కాశీ. శంకర భగవత్పాదులకి ఆశ్చర్యకరంగా ఈ రెండు పట్టణాలతో గొప్ప సంబంధం. ఎలా? వారు పుట్టింది కేరళ రాష్ట్రంలో. వారు మొట్టమొదట కాశీపట్టణాన్ని చేరుకునే తన విద్యావ్యాప్తిని ప్రారంభం చేశారు. తాను ఈశ్వరాంశ సంభూతుడైతే తనకి పరమేశ్వర దర్శనం ఎక్కడ? కాశీపట్టణం. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా అంటారు కాశీపట్టణంలో శంకరాచార్యులు వారు వెడుతుంటే కుక్కల్ని వెంటబెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు. శంకరుల శిష్యులు తొలగు తొలగు అన్నారు. శంకరులు వస్తున్నారు స్నానానికి, నువ్వు ఎదురొస్తావా? పక్కకెళ్ళు అన్నారు. ఆ రోజులలో శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము ఎంత ప్రచారం పొందిందంటే ఒక చండాలుడికి కూడా అర్థమైపోయింది.